హౌ మచ్ ఐరానికల్ అంటే ఎంత హాస్యాస్పదం. ఇది హాస్యాస్పదం అని కూడా అనలేము. వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత గారు ఒక లేఖ రాశారు చట్టసభల ప్రతినిధులకి అంటే ఎవరు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరికైనా కావచ్చు. ఆమె కోర్ కాన్సెప్ట్ ఏంటి ఆ లేఖలో అంటే, వివేకానందరెడ్డి మర్డర్ కేసులో కుట్రదారులను వదిలేసి మిగతా వాళ్ళని విచారిస్తున్నారు, సిబిఐ దర్యాప్తుని ముగించింది, తిరిగి విచారణ జరిగేలాగా ఆదేశించండి, ఒత్తిడి తీసుకురండి అని. ఇది అసలు ఎలా సాధ్యపడుతుంది అనుకుంటున్నారు? కేవలము ఎన్నికలకు ముందు, జెడ్పీటీసీ ఎన్నికలకు ముందు ఒక సెంటిమెంట్ అస్త్రంతో ఆమె ముందుకొచ్చి మాట్లాడుతున్నారు. దాని తర్వాత ఈ ఎంపీలకి ఎమ్మెల్యేలకి లేఖ రాశాము అనే మిషన్ని పట్టుకొని ఆ ఛానళ్ళలో, ఆ పత్రికల్లో యాగి చేయడానికే. ఇది కాదు అని ఎవరైనా నిరూపించగలరా? లేకపోతే సుప్రీంకోర్టు డైరెక్షన్లో సిబిఐ విచారణ చేస్తుందా లేదా అనేది 19వ తారీఖు తేలబోతుంది. ఈ లోపున ఈమెకింత ఆత్రం ఏమిటి? ఐఎమ్ సారీ టు సే, ఇంత ఆత్రం ఏమిటి? 6 ఏళ్లుగా పోరాడుతున్నా, 7 ఏళ్లుగా పోరాడుతున్నా కాదు. ఇదే కేసుకు సమాంతరంగా సుగాలి ప్రీతి కేసుని కనుక తీసుకుంటే ఆవిడ అన్నాళ్ళ నుంచి పోరాడుతున్నారు. 2017, ఇంకొక 2 ఏళ్ళు అయితే 10 ఏళ్ళు అవుతుంది. దానిపైన అయితే డిప్యూటీ సీఎం గారు అందరూ హామీలు ఇచ్చారు కదా, ఖచ్చితంగా దర్యాప్తు చేపిస్తాము, దోషులకి శిక్ష పడేలా చేస్తాము అని. సుగాలి ప్రీతి కేసులో ఇంతవరకు ఏమైంది? దానిని మాత్రం ఈ పత్రిక ఎందుకు ప్రతిసారి, ఈ దినం కానీ ఆంధ్రజ్యోతి కానీ ఎందుకు పదే ప్రచురించదు? సరే, ఆ కేసు హై ప్రొఫైల్ కేసు కాదు వీళ్ళ దృష్టిలో. ఈ కేసు హై ప్రొఫైల్ కేసు అయినప్పుడు, సుప్రీంకోర్టులో ఉన్నప్పుడు, అంటే సుప్రీంకోర్టు తీరును కూడా వీళ్ళు తప్పుపడుతున్నారా? అల్టిమేట్గా ఆగస్టు 19, 2025 సుప్రీంకోర్టు ఏం చెప్పబోతుంది అన్నది ఎవరికీ తెలియదు. ఎవరికి తెలిసిన భాష్యం వాళ్ళు చెప్పుకుంటూ కూర్చోవచ్చు. ఎంత ఆధారాలను బట్టి, సాక్ష్యాలను బట్టి నేను కానీ ఇంకొకళ్ళు కానీ ఎంతగా చెప్పినా ఆ రోజు జడ్జిల ధర్మాసనం ఏం చెప్పబోతుందన్నదే కీలకం. దానిని వదిలివేసి పునర్విచారణ కోరుతూ నేను పిటిషన్ వేశాను అన్న తర్వాత చట్టసభల ప్రతినిధులకి రాయడం ఏంటి లేఖ? అంటే ఔచిత్యాన్ని ప్రశ్నిస్తున్నా. ఆమె లేఖ రాయటానికి అది వాళ్ళు ఏం చేయగలరు? ఇదేమైనా సినిమానా? అసెంబ్లీ రౌడీ సినిమాలో కనుక శివాజీ నిర్దోషి అని రాయగానే ఈ లేఖలతో, ఈ ఓటుతో పాటు ఈ చిట్టి కూడా వచ్చిందంటాను. అసలు అలా కనుక పెడితే పడ్డ ఓట్లన్నింటినీ కూడా చల్లని ఓట్లుగా పరిగణించే అవకాశం ఉంది. సినిమా కాబట్టి సరిపోయింది. మరి ఇక్కడ ఏం జరుగుతుంది? సిబిఐ కనుక ఇక మేము విచారించలేము, అయిపోయింది మా పని అంటే, సుప్రీంకోర్టు కనుక కేసుని క్లోజ్ చేస్తున్నాము అని ఫైనల్ కాల్ కూడా ఇవ్వకముందే కేసుని ఎందుకు క్లోజ్ చేస్తారు? ఇప్పుడు కదా అభియోగ పత్రాల మీద విచారణ జరిగేది. అంటే మీకు కావాల్సింది కేవలం వైఎస్ఆర్సీపీ ఓటమి. మీకు న్యాయం కాదు, వైఎస్ఆర్సీపీ ఓటమి మీకు కావాల్సింది. లేకపోతే సడన్గా ఇప్పుడు రావటం ఏంటి? మీరు ఆల్రెడీ ఒక పిటిషన్ దాఖలు చేసి ఉన్నారు కదా, దాని మీద మీకు వ్యతిరేకంగా తీర్పు వస్తే మళ్ళీ ఆశ్రయించవచ్చు కదా. పైగా రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఇక్కడ మీకు అండగా, కూటమి ప్రభుత్వం మీకు అండగా ఉంటుందన్నారు కదా. డిప్యూటీ సీఎం గారు అన్నారు, సీఎం గారు అన్నారు, హోంమంత్రి గారు అన్నారు. మరి ఇంకనే సిఐడి ద్వారా కూడా ఎంక్వైరీ చేయించవచ్చు. అంటే మీ ఒత్తిడి ఎవరి మీద? ప్రజల మీద ఒత్తిడి తీసుకురాబోతున్నారు. ఈ 10,000 మంది ఓటర్లు జెడ్పీటీసీ పులివెందులలో వైఎస్ఆర్సీపీ ఓడిపోతే మీరు న్యాయం గెలుస్తుంది అనుకుంటే ఓకే. అదే మీరు కోరుకున్న న్యాయమా? నిజంగా ఎంక్వైరీ జరగాలి అనుకుంటే మీరు వేసిన పిటిషన్ మీద మళ్ళీ ఆశ్రయించవచ్చు. లేదు అంటే ఇంకోసారి సుప్రీంకోర్టులో మళ్ళీ పిటిషన్ కూడా దాఖలు చేయవచ్చు. ఎంక్వైరీ జరగాలంటే ఇదే మార్గం. రాష్ట్ర ప్రభుత్వం సిబిఐని మళ్ళీ కోరవచ్చు కూడా. సింపుల్ థింగ్. సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసులో ఈ నర్రెడ్డి సునీతారెడ్డి గారు కోరుకున్నటువంటి తీర్పు కనుక రాకపోతే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తిరిగి సిబిఐని కోరవచ్చు రీఎంక్వైరీ. లేదంటే సిఐడి ద్వారా కూడా ఎంక్వైరీ చేయించవచ్చు. ఇది ఇంకా ఈజీ కదా మనకి. వెంటనే సిఐడి పోలీసులు రంగంలో దిగిపోతారు, నిందితుల్ని, కుట్రదారులను అందరిని అరెస్ట్ చేయొచ్చు. ఆధారాలు అంటారా? వరుస వెంబడి, వీలు వెంబడి ప్రవేశపెట్టవచ్చు.
లేదంటే ఇంత లాజికల్ థింగ్ వీరికి అర్థం కాదు. తక్షణ ప్రయోజనం ఏంటి, దీర్ఘకాలిక ప్రయోజనం ఏంటి, అసలు మన లక్ష్యం ఏంటి, ఇది పిటిషన్లు వేసిన వాళ్ళు ఆలోచించాలి. పైగా హత్య చేసిన వాళ్ళందరూ బయట తిరుగుతున్నారు అంటున్నారు. హత్య చేసిన వాళ్ళందరూ బయట తిరుగుతున్నారంటే మీరు అప్రూవర్గా అంగీకరించినటువంటి దస్తగిరి గారు వస్తారు, సునీల్ యాదవ్ గారు వస్తారు, అందరూ వస్తారు. అది కాదా, ఇది నిజం కాదా, దీనితో ప్రయోజనం ఏమిటి, ఔచిత్యాన్ని ప్రశ్నిస్తున్నాను. పైగా మీ దగ్గర సిద్ధార్థ లూథ్రా గారు లాంటి గొప్ప లాయర్ ఉన్నారు. ఆయనని కాదని మీకు ఈ పరంగా లీగల్గా వెళ్ళాలి అని ఎవరైనా సలహా ఇచ్చారా? అదైతే ఫలితాన్ని ఇవ్వని సలహా. చూద్దాం ఏం జరగబోతుందో.